6 నెలలు కష్టపడినా రాని సుఖం ఒక్క రోజు సముద్ర ప్రయాణంతో వస్తుంది అన్నట్లుగా ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన వార్తను అందించబోతోందని టాక్. రోడ్డు మార్గంలో గంటల తరబడి చేసే ప్రయాణాన్ని తగ్గించి మనసుకి ఆహ్లాదాన్నిచ్చేలా కాకినాడ నుండి విశాఖపట్నం వరకు సముద్ర మార్గాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ప్రయాణం కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాకుండా బంగాళాఖాతం అందాలను, కోనసీమ తీర ప్రాంత దృశ్యాలను దగ్గర నుండి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుందంటున్నారు. ఐఐటి మద్రాసు స్టార్టప్ పుణ్యమా అని విమాన వేగంతో కూడిన ప్రయాణం అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి రాబోతుందని చెబుతున్నారు. సముద్ర అలలపైన విమానంలా ఎగురుతూ వెళ్లే సీ గ్లైడర్ సాంకేతికతతో ఏపీ తీర ప్రాంత రవాణా రూపురేఖలే మారిపోతాయని భావిస్తున్నారు. ఇది విమానం కాదు, అలాగని పడవ కూడా కాదు. ఇది రెండిటి కలయికతో రూపొందించిన అందమైన వింగ్ ఇన్ గ్రౌండ్ వాహనం. సముద్ర ఉపరితలానికి కేవలం 4 మీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ ప్రయాణించే ఈ గ్లైడర్లు గాలి రాపిడిని తగ్గించుకుని అత్యంత వేగంగా దూసుకుపోతాయి. ముఖ్యంగా కాకినాడ నుండి విశాఖపట్నం లేదా భీమిలికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. కానీ ఈ సీ గ్లైడర్ ద్వారా ఆ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని టికెట్ ధర కేవలం 200 రూపాయల లోపే ఉండొచ్చని అంచనా. ఇది పూర్తిగా విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల అటు కాలుష్యం ఉండదు, ఇటు ఇంధన ఖర్చు కూడా తక్కువ. దీనికి విమానాశ్రయాల లాంటి భారీ రన్వేలు అవసరం లేదు. సముద్రపు నీరే దీనికి రన్వే అంటున్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఈ రవాణా వ్యవస్థ తోడైతే ఏపీ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయమంటున్నారు కూటమి నేతలు. పర్యాటకులకు సముద్ర అందాలను చూపిస్తూ ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా చేసే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందట. ఒకవేళ ఇది సాకారమైతే సామాన్యుడి విమాన ప్రయాణం కల సముద్రం సాక్షిగా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.